అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ అవగాహనకు మూల సూత్రాలు. మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూదీ రహ్మతుల్లహ్ అలై. దివ్య ఖురాన్ అధ్యయనానికి గాను 2 లక్ష్యాలు నా దృష్టిలో ఉన్నాయి. మొదటిదేమంటే, దివ్య ఖురాన్ అధ్యయనానికి ముందు దాని అవగాహనకు దోహదం చేసే విషయాలను ప్రారంభంలోనే స్పష్టంగా పాఠకునికి తెలుపటం, లేకపోతే ఈ విషయాలు అధ్యయనం చేసేటప్పుడు మాటిమాటికి సంశయజనకంగా పరిణమిస్తాయి. ఒక్కొక్కప్పుడైతే కేవలం వీటిని అర్థం చేసుకోని కారణంగానే మనిషి సంవత్సరాల తరబడి శ్రమించి నప్పటికీ దివ్య ఖురాన్ సారాన్ని గ్రహించలేడు. దాని భావాల లోతులోకి దిగే మార్గం అతనికి కానరాదు. రెండవదేమంటే, దివ్య ఖురాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సాధారణంగా పాఠకుల మనస్సుల్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానం మొదట్లోనే ఇవ్వాలన్నది. ప్రారంభంలో స్వయంగా నా మనస్సులో ఉత్పన్నమైన ప్రశ్నలకు లేదా తరువాత నాలో తలెత్తిన సమస్యలకు మాత్రమే సమాధానం ఇస్తాను. ఇవి కాక ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉదయిస్తే వాటిని నాకు తెలిపితే దైవచిత్తమైతే నేను వాటికి సమాధానం తరువాతి ముద్రణలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఏకైక గ్రంథం సాధారణంగా మనం చదివే పుస్తకాల్లో ఒక నిర్ణీత విషయానికి సంబంధించిన సమాచారం, అభిప్రాయాలు, ఆధారాలు, నిరూపణలు అన్నీ ఒక ప్రత్యేక రచనా క్రమంలో నిరంతరంగా వివరించబడతాయి. ఈ కారణంగా ఇంతవరకు ఖురాన్తో పరిచయం లేని వ్యక్తి మొదటిసారిగా ఈ గ్రంథాన్ని చదవటానికి సంకల్పించుకున్నప్పుడు గ్రంథం అయిన కారణంగా ఇందులోనూ మామూలు గ్రంథాలవలే ఇతివృత్తం ముందుగానే నిర్ణయించబడుతుందని, తరువాత అసలు విషయాన్ని అధ్యాయాలుగా, విభాగాలుగా విభజించి క్రమంగా ఒక్కొక్క సమస్యనే చర్చించటం జరుగుతుందని, ఇదే విధంగా జీవితానికి సంబంధించిన ఒక్కొక్క రంగాన్ని వేర్వేరుగా తీసుకుని దానికి సంబంధించిన ఆదేశాలు, నిర్దేశాలు వరుస క్రమంలో పేర్కొనబడి ఉంటాయని అతడు ఆశిస్తాడు. కాని గ్రంథాన్ని తెరచి అధ్యయనం ప్రారంభించినప్పుడు అతనికి ఎదురయ్యేది అతడు ఆశించిన దానికి పూర్తిగా భిన్నమైన, ఇంతవరకు పరిచయం లేని కొత్త పంథాలో నడిచే ప్రకటనా విధానం. ఇక్కడ అతడు విశ్వాసానికి సంబంధించిన సమస్యలు, నీతి బోధలు, ధర్మశాసనాలు, ధర్మ సందేశం, హితోపదేశం, గుణపాఠం, విమర్శ, అధిక్షేపణ, భయభక్తులు, శుభవార్తలు, స్వాంతన వచనాలు, నిదర్శనాలు, నిరూపణలు, చారిత్రక గాథలు, సృష్టి నిదర్శనాలను సూచించడం, ఇవన్నీ మళ్లీ మళ్లీ ఒకదాని తరువాత మరొకటి రావటం తిలకిస్తాడు. ఒకే విషయం విభిన్న రీతుల్లో, విభిన్న పదాల్లో పునరుక్తమవుతుంది. ఒక విషయం తరువాత మరొక విషయం, ఒకదాని తరువాత ఇంకో విషయం అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. అంతేకాదు, ఒక విషయం మధ్యలో మరొక విషయం ఆకస్మికంగా వచ్చేస్తుంది. సంబోధితుడు, సంబోధకుడు మాటిమాటికి మారుతూ ఉంటారు. సంబోధన ఉండి ఉండి విభిన్న దిక్కులకు మళ్లుతూ ఉంటుంది. అధ్యాయాలు, ఖండాల విభజన ఎక్కడా కనిపించదు. ఏదైనా చారిత్రక విషయం వస్తే అది చరిత్ర రచనా విధానంలో ఉండదు. తత్వశాస్త్రం, లోకోత్తర విషయాలు వస్తే అవి తర్క, తత్వశాస్త్రాల పరిభాషలో ఉండవు. మానవుడు మరియు విశ్వంను గురించి ప్రస్తావించటం జరిగితే అది ప్రకృతి, నేచురల్ సైన్సెస్ పద్ధతిలో ఉండదు. నాగరిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలకు సంబంధించిన చర్చ జరిగితే ఆ చర్చా ధోరణి ఆ ఫక్కీలో ఉండదు. శాసనాలు, చట్టాలు, న్యాయశాస్త్ర సూత్రాల వివరణ వస్తే అది న్యాయశాస్త్రజ్ఞుల పద్ధతికి అనుగుణంగా జరగదు. నీతి బోధ జరిగితే అది నీతి శాస్త్రాలకు సంబంధించిన సాహిత్యంలో ఉన్న విధంగా ఉండదు. కనుకనే మనిషి పూర్వం తనకు గ్రంథం గురించి ఉన్న భావానికి పూర్తిగా భిన్నంగా ఉన్న దీన్ని చూసి కంగారుపడతాడు. ఖురాన్ అతనికి సంకలన దోషంతో నిండిన గ్రంథంగా, వాక్యాల్లో సమన్వయం లేని రచనగా, విషయక్రమం లేని కలగూర గంపలాంటి పుస్తకంగా కనిపిస్తుంది. ఇది మొదటి నుండి చివరి వరకు అగణ్యమైన వేర్వేరు చిన్న పెద్ద వ్యాసాలతో నిండిన కూర్పు మాత్రమే కాని ఎడతెగని రచనగా వ్రాయబడిందని అతను అనుకుంటాడు. పర్యవసానంగా వ్యతిరేక దృక్కోణం గల వ్యక్తి ఈ ఒక్క విషయం ఆధారంగానే రకరకాల ఆక్షేపణలు లేవనెత్తటం మొదలు పెడతాడు. సానుకూల దృక్కోణం గల వ్యక్తి ఒక్కొక్కప్పుడు అర్థాన్ని అంతగా పట్టించుకోకుండా అనుమానాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.
మరొకప్పుడు బాహ్యంలో కనిపించే ఈ క్రమరాహిత్యానికి ఏవో సాకులు చెప్పుకుని మనసును కుదుటపరుచుకుంటాడు. ఇంకొకప్పుడు కృత్రిమంగా వాక్యాల్లో క్రమాన్ని, సంబంధాన్ని అన్వేషించి చిత్రవిచిత్రమైన భావకల్పనలు చేస్తాడు. చివరికి ఖురాన్ విభిన్న విషయాల కలగూర గంప అనే వింత సిద్ధాంతాన్ని స్వీకరిస్తాడు. ఫలితంగా ప్రతి ఖురాన్ వాక్యం తన సందర్భానికి దూరమై వక్త అభిప్రాయానికి భిన్నమైన విభిన్న భావాల కొలువుకూటమై నిలుస్తుంది. ఒక గ్రంథాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే పాఠకునికి తప్పనిసరిగా దాని ఇతివృత్తం ఏమిటో తెలియాలి. దాని ఉద్దేశ్యం, దాని ప్రధాన విషయాలు తెలిసి ఉండాలి. దాని శైలి, దాని పరిభాష, దాని ప్రత్యేక భావ ప్రకటనా విధానం పరిచయమై ఉండాలి. దానిలో ఉన్న వివరణలు, వాటి పూర్వరంగానికి సంబంధించిన పరిస్థితులు అన్నీ కళ్ళెదుట ఉండాలి. సాధారణంగా మనం చదివే గ్రంథాల్లో ఈ విషయాలన్నీ తేలిగ్గా దొరుకుతాయి. అందువల్ల వాటి సారాన్ని గ్రహించటం అంత కష్టం కాదు. కాని ఇవన్నీ మనకు గ్రంథాల్లో లభించే విధంగా ఖురాన్లో లభించవు. కనుక ఒక సాధారణ పాఠకునిలా మనలో ఎవరైనా ఖురాన్ అధ్యయనానికి ఉపక్రమిస్తే దాని ఇతివృత్తం, దాని ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాక తికమక పడతాడు. దాని శైలి, దాని ప్రకటనా విధానం కూడా కొత్తగా కనిపిస్తాయి. అతనికి అనేక చోట్ల వాక్యాల, ఆయత్ల, సందర్భం అతని దృష్టికి దూరంగా ఉంటుంది. పర్యవసానంగా విభిన్న ఆయతుల్లో ప్రోక్తమైన వివేచనా కాంతిని ఎంతో కొంత గ్రహించినప్పటికీ మనిషి దైవవాణి అసలు సారాన్ని ఆస్వాదించలేడు. దైవగ్రంథ పరిజ్ఞానం పొందటానికి బదులుగా అతడు కేవలం కొన్ని వేర్వేరు అంశాలను, భావాలను మాత్రమే గ్రహించి తృప్తి చెందవలసి ఉంటుంది. వాస్తవానికి ఖురాన్ను పఠించి కొందరు సందేహాలకు, కుశంకలకు లోనై పెడమార్గం పట్టడానికి ఇది కూడా ఒక కారణమే. గ్రంథ సమవగాహనకు కావలసిన అత్యవసర ప్రాథమిక విషయాలు సరిగ్గా తెలియకపోవటంచేతనే ఖురాన్ పఠించేటప్పుడు ఇలాంటి వారికి దీని పుటల్లో వివిధ విషయాలు చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఎన్నో ఆయతులు, వాక్యాల భావం వారికి బోధపడదు. ఇంకా ఎన్నో ఆయతుల్ని అవి విజ్ఞతతో విలసిల్లినప్పటికీ ఇతర ఆయతుల మధ్యన చూస్తే అవి అక్కడ అతకనట్లు తోస్తుంది. ఇంకా ఎన్నో చోట్ల ఖురాన్ భావ ప్రకటనా విధానంతో, దాని ప్రత్యేక శైలితో పరిచయం లేకపోవటంచేత వారు దాని అసలు అర్థానికి ఎంతో దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా చాలా సందర్భాల్లో ఆయతుల అవతరణా సందర్భం సరిగ్గా తెలియని కారణంగా తీవ్రమైన అపోహలు, అపార్థాలు ఏర్పడుతాయి. ఖురాన్ ఎటువంటి గ్రంథం? అది అవతరించిన విధానం ఎటువంటిది? దాని క్రమం, కూర్పులు ఎటువంటివి? దాని చర్చనీయాంశమేది? దాని వాదన యొక్క ఉద్దేశ్యమేమిటి? ఇందులో చర్చించబడిన ఎన్నో విభిన్న ఉప విషయాలకు ఏ ప్రధాన విషయంతో సంబంధం ఉంది? తన ఉద్దేశ్యాన్ని వ్యక్తపరచటానికి అది ఏ నిర్ధారణా పద్ధతిని, ఏ చర్చా విధానాన్ని అవలంబించింది? ఇవి ఇంకా ఇలాంటివే మరికొన్ని అవసరమైన ప్రశ్నలకు సమాధానాలు ప్రారంభంలోనే మనిషికి స్పష్టంగా, సూటిగా లభిస్తే అతడు ఎన్నో ఉపద్రవాలను తప్పించుకుంటాడు. అతని అవగాహన, ఆలోచన మార్గాలు సువిశాలమవుతాయి. ఖురాన్లో రచనాక్రమాన్ని వెదికి అది అందులో దొరక్కపోవడంతో అతడు గ్రంథం యొక్క పుటల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఈ చిక్కుకు కారణం ఖురాన్ పఠనానికి సంబంధించిన ఈ ప్రాథమిక సూత్రాలను అతను తెలుసుకోకపోవడమే. అతడు తాను మత విషయంపై ఒక గ్రంథాన్ని చదువబోతున్నాననే భ్రమతో గ్రంథ పఠనం ప్రారంభిస్తాడు. మత విషయం, గ్రంథం ఈ రెంటిని గురించి అతనిలో ఉన్న భావనలు సాధారణంగా ప్రజల్లో మతం, గ్రంథం అనే వాటిని గురించి ప్రచారంలో ఉన్న భావనలే. కాని ఇక్కడ తన ఊహాజగత్తులోని రూపానికి పూర్తిగా భిన్నమైన రూపాన్ని చూసి అతడు ఈ గ్రంథానికి చేరువ కాలేకపోతాడు. ఇంకా ఈ గ్రంథంలోని విషయానికి మూలం చేజిక్కక పోవడంతో కొత్త నగరంలోని వీధుల్లో మార్గం తప్పి తిరుగాడే బాటసారి మాదిరిగా అతడు పంక్తుల మధ్య తారాడుతూ ఉంటాడు. ఈ మార్గం తప్పటం నుండి అతన్ని రక్షించవచ్చు. అయితే మొదటే కొన్ని విషయాలు అతనికి తప్పనిసరిగా తెలుపవలసి ఉంటుంది. నీవు పఠించబోయే గ్రంథం యావత్తు ప్రపంచ సాహిత్యంలో దాని కోవకు చెందిన ఏకైక గ్రంథం.
దాని సాహిత్య శైలి లోక గ్రంథాలన్నింటికీ పూర్తిగా భిన్నమైనది. దాని ఇతివృత్తం, అందులో చర్చించబడిన విషయాలు మరియు దాని కూర్పు రీత్యా కూడా అది అపూర్వమైన గ్రంథరాజం. అందుచేత ఇంతవరకు నీవు చేస్తూ వచ్చిన పుస్తక పఠనం వల్ల ఏర్పడిన గ్రంథం, భావన ఈ మహత్తర గ్రంథాన్ని అర్థం చేసుకునేందుకు ఏ విధంగానూ దోహదపడదు. పైగా దీన్ని అర్థం చేసుకోవటానికి నీవు చేసే కృషిలో ఆటంకాలు సృష్టిస్తుంది. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలనే అభిలాషే నీకు ఉంటే, నీవు ముందే ఏర్పరచుకున్న ఊహలన్నింటికీ స్వస్తి చెప్పి దీని అపూర్వమైన విశేషాలను పరిచయం చేసుకోవాలి.